హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు బాస్మతి రైస్తోనే బిర్యానీ కాకుండా ఇంట్లో మనం ప్రతిరోజు వాడే రైస్తో చికెన్ దమ్ పలావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అర కేజీ చికెన్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే చికెన్లో కొంచెం గరం మసాలా పౌడర్, తగినంత ఉప్పు, తగినంత కారం, కొంచెం పెరుగు వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, లాస్ట్గా నిమ్మరసం పిండుకొని ఇది మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో 1 అవర్ ఉంచుకోవాలి. బిర్యానీకి కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఇలా ఈ కలర్లో వేయించుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసిన చికెన్లో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అర కేజీ చికెన్కి అర కేజీ రైస్ తీసుకొని ముందుగానే నానబెట్టుకున్నాను 1 అవర్. ఇప్పుడు రైస్ని బాయిల్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 6 గ్లాసుల వాటర్ వేసుకొని, కొంచెం గల్లుప్పు వేసుకొని, అందులో హోల్ గరం మసాలాలు వేసుకొని, కొంచెం లెమన్ కట్ చేసుకొని ఎసరు బాగా మరిగినంత వరకు మూత పెట్టుకోవాలి. ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని తీసుకొని బిర్యానీ తపాలలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చికెన్ అందులో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత మరుగుతున్న ఎసరులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకొని 95% బాగా రైస్ని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత రైస్లో వాటర్ లేకుండా స్ట్రైనర్తో రైస్ని తీసి చికెన్ మీద లేయర్స్ కింద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర జల్లుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ని రిపీట్ చేసుకున్నాక చివరగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, కొత్తిమీర వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం దమ్ చేసుకోవాలి. కాబట్టి దానిపైన ఏదైనా బరువు పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. 10 నిమిషాలు సిమ్లో అలా ఉంచి మూత తీసి చూస్తే ఎంతో టేస్టీ అయిన నార్మల్ రైస్తో చికెన్ దమ్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. ముక్క కూడా చాలా బాగా ఉడికింది, పొడి పొడిగా కూడా చాలా బాగా వచ్చింది. ఇంట్లోనే ఇంత ఈజీ అయిన టేస్టీ అయిన చిన్న రైస్తో చికెన్ పలావ్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.